న్యూస్ చూస్తున్నాం. ఓవైపు జపాన్ భూకంపాలతో అతలాకుతలం అవుతుంటే మరోవైపు చైనాలో వరద బీభత్సం సృష్టిస్తోంది. ఇప్పటికే 100కు పైగా ప్రజలు మృతి చెందినట్లుగా తెలుస్తోంది ఈ వరదల వల్ల. అలాగే 80,000 మందికి పైగా ఈ వరదల కారణంగా నిరాశ్రయులైనట్లుగా తెలుస్తోంది. 100 కోట్లలో నష్టం జరిగింది. ప్రధానంగా గ్వాంగ్జీ, గుయిజౌ, హునాన్, హుబెన్, లియోనింగ్, సిచువాన్ ప్రావిన్సుల్లో వరద విలయం కనిపిస్తోంది. వారం రోజుల క్రితం కూడా మనం చైనాలో ఇలాంటి పరిస్థితిని చూసాం. పూర్తిగా చైనాలోని ఒక ప్రాంతం అంతా కూడా, ఒక పెద్ద నగరం అంతా కూడా వరదల్లో చిక్కుకొని ఎక్కడ చూసినా సరే వరద నీరు ఒక రకంగా చెప్పాలంటే నది మధ్యలో ఇళ్లున్నాయా అన్న స్థాయిలో అక్కడ వరద ప్రవహించింది. ఇప్పుడు మరొకసారి అలాంటి పరిస్థితి ఆర్టీవీ మీకు ఎక్స్క్లూజివ్గా చూపిస్తోంది. చైనాలో ఉన్నటువంటి పరిస్థితిని కొండ చర్యలు విరిగిపడి భారీగా ఒక మడ్ ఫ్లడ్ని మనం చూస్తున్నాం. అక్కడ అంటే బురదతో కూడినటువంటి వరద, ఒక రకంగా చెప్పాలంటే బురద పెద్ద స్థాయిలో ఈ నీరు పైనుంచి కొండల పైనుంచి ప్రవహిస్తున్న సమయంలో అక్కడ ఉన్నటువంటి మట్టి నీళ్లు అంతా కూడా ఆ నీటితో కలిసి, ఆ మట్టి రాళ్ళు అంతా కూడా నీటితో కలిసి ఒక బురద ప్రవాహం మనకి కనిపిస్తుంది. బురద ప్రవాహం ఒక పెద్ద అలలాగా వచ్చి అక్కడ ఉన్నటువంటి ఆ ఇళ్లను ఢీకొట్టిన నేపథ్యంలో ఆ ఇళ్లన్నీ కూడా పూర్తిగా కూలిపోయినట్టు, పేక మోడల్లా కూలిపోయినటువంటి పరిస్థితి మనకు కనిపిస్తుంది. మనం ఎక్స్క్లూజివ్గా ఆర్టీవీ స్క్రీన్ మీద మనం చూస్తున్నాం. ఆ వరద ఉధృతికి ఆ బురద పెద్ద ఎత్తున వరదలాగా ముంచుకొచ్చిన నేపథ్యంలో, ఒక పెద్ద అలలాగా వచ్చిన నేపథ్యంలో ఆ ఉధృతికి అక్కడ ఉన్నటువంటి ఇళ్ళు అలాగే వంతెనలు కూడా కొట్టుకుపోతున్నటువంటి పరిస్థితి మనకు కనిపిస్తుంది. కళ్ళు తెరిచి కళ్ళు మూచేసరికి క్షణాల్లోనే పూర్తిగా ఆ ప్రాంతం అంతా కూడా ఎక్కడ చూసినా బురదమయం, నీటిమయమే కనిపిస్తుంది తప్ప ఒకప్పుడు ఇక్కడ ఇళ్ళున్నాయా అనేటువంటి ఆనవాళ్లు కూడా కనీసం మనకు కనిపించని పరిస్థితి మనం క్లియర్గా స్క్రీన్ మీద చూస్తున్నాం. మరోవైపు చూస్తున్నాం వరద, ఇళ్ల మధ్యలోంచి వరద ప్రవహిస్తుంటే ఇళ్ళు పేక మేడల్లా కూలిపోతున్నాయి తప్ప మనం చూస్తున్నాం ఎక్కడా కూడా ఏ ఇళ్ళు కానీ బ్రిడ్జిలు కానీ ఆ వరద ఉధృతిని తట్టుకోలేని పరిస్థితి మనకు కనిపిస్తుంది. ప్రకృతి విలయానికి చైనా అతలాకుతలమవుతోంది. మనం ఇంతకుముందు చూసాం, ఓవైపు జపాన్లో భూకంపాలు భారీగా చూస్తున్నాం, మరోవైపు చైనాలో ఈ వరద ఉధృతిని మనం చూస్తున్నాం. ప్రపంచవ్యాప్తంగా అనేక దేశాల్లో, ఓవైపు అమెరికాలో వరదలు చూస్తున్నాం, జపాన్లోనేమో భూకంపాలు చూస్తున్నాం, చైనాలో మరోవైపు వరదలు చూస్తున్నాం. ఇలా ప్రపంచ దేశాలు చాలా ప్రాంతాల్లో ఇలాంటి ఒక ప్రకృతి విపత్తులు, ప్రకృతి విలయం మనకు కనిపిస్తోంది. పేక మేడల్లా కూలిపోతున్న ఇళ్ళు, వంతెనలు, కార్లు, లారీలు, బస్సులు అన్నీ కూడా పూర్తిగా ఒక ఆట బొమ్మల్లాగా కొట్టుకుపోతున్నటువంటి పరిస్థితి మనకు కనిపిస్తుంది. స్క్రీన్ మీద మనం చూస్తున్నాం. ఆర్టీవీ మీకు ఎక్స్క్లూజివ్గా చూపిస్తోంది. ప్రధానంగా గ్వాంగ్జీ, గుయిజౌ, హునాన్, హుబెన్, లియోనింగ్, సిచువాన్ ప్రావిన్సుల్లో ఈ వరద విలయం మనకు కనిపిస్తోంది. ప్రధానంగా చూస్తే సౌత్ వెస్ట్రన్ ప్రావిన్స్ సిచువాన్ నుంచి ఈ వరద ప్రవాహం నార్త్ వెస్ట్రన్ ప్రావిన్స్ అయినటువంటి గాన్సు, అలాగే లియోంగింగ్ నార్త్ ఈస్టర్న్ ప్రాంతం, అలాగే సౌత్ వెస్ట్రన్ సిచువాన్ నుంచి నార్త్ వెస్ట్రన్ అలాగే నార్త్ ఈస్టర్న్ ప్రావిన్స్లో అయినటువంటి గాన్సు అలాగే లియోంగింగ్ ప్రాంతాల వైపుగా వరద ఉధృతి కొనసాగుతున్న తరుణంలో ఇప్పటికే ప్రభుత్వాలు కూడా అప్రమత్తమయ్యాయి. భారీ ఎత్తున లక్షల మంది ప్రజల్ని ఇతర ప్రాంతాలకు తరలిస్తున్నారు. రోడ్ల మీద వరద నీరు ప్రవహిస్తుంటే ఇది నదా, నిజంగా రోడ్డు ఉండేదా అని ఆశ్చర్యపోయేటువంటి పరిస్థితి అక్కడ కనిపిస్తుంది. మనం చూడొచ్చు అక్కడ చిన్న చిన్న బండ్లు, కార్లు, 2 వీలర్స్ కానీ 4 వీలర్స్ కానీ, మనం స్క్రీన్ మీద చూస్తున్నాం ఎక్స్క్లూజివ్గా పెద్ద పెద్ద భవనాలు కూడా మునిగిపోతుంటే ప్రజలు తమ పిల్లల్ని భుజాల మీద ఎత్తుకొని తీసుకెళ్తున్నటువంటి పరిస్థితి. కార్లు మునిగిపోతున్నాయి. మన స్క్రీన్లో మనం చూస్తున్నాం. ఎక్స్క్లూజివ్గా ఆర్టీవీ మీ ప్రజెంట్ చేస్తుంది. చైనాలో ఉన్నటువంటి పరిస్థితి ఇది. కార్లు, లారీలు, బస్సులు ఎక్కడికక్కడ మునిగిపోతున్నాయి. ఎటు వెళ్లాలో దిక్కుతోచక ప్రజలు అవస్థలు పడుతున్నారు. ప్రభుత్వం చర్యలు తీసుకుంటున్నప్పటికీ కూడా ఆ చర్యలు సరైన స్థాయిలో తీసుకోలేకపోతున్నారు. అంటే ఎక్స్పెక్టేషన్స్, అంచనాలకు మించి, ఎస్టిమేషన్స్కి మించి వరద ఉధృతున్న నేపథ్యంలో ప్రభుత్వం కూడా ఒక స్థాయిలో ఇక చేతులు ఎత్తేసినటువంటి పరిస్థితి మనకు కనిపిస్తుంది. వీధుల్లో పార్క్ చేస్తున్నటువంటి కార్లు, బస్సులు, లారీలు కూడా చివరికి చిన్నపిల్లలు ఆడుకునే ఆట బొమ్మల్లాగా వాటర్లో కొట్టుకుపోతున్నటువంటి పరిస్థితి మనకు కనిపిస్తుంది. ప్రజలందరూ కూడా
నానావస్థలు పడుతున్నారు. ఎంతమంది గల్లంతయ్యారో తెలియక, ఎన్ని ప్రాణాలు పోయాయో కూడా తెలియని పరిస్థితి. ఇప్పటికే 100 మందికి పైగా మృతి చెందినట్లుగా తెలుస్తుంది. అలాగే చాలా వేల మందికి సంబంధించినటువంటి అసలు వాళ్ళు ఎక్కడున్నారో ఏంటో వారికి సంబంధించి ట్రాకింగ్ తెలియని పరిస్థితి కనిపిస్తుంది. 80,000 మంది నిరాశ్రయుల లెక్కల ప్రకారం ఇంకా చూస్తే 1,00,000 మందికి పైగా ఉండే అవకాశం ఉన్నట్లుగా తెలుస్తుంది. ఈ వరదలు ఎప్పటిలోపు తగ్గుతాయనేది మాత్రం తెలియని పరిస్థితి కనిపిస్తుంది. కొన్ని ప్రాంతాల్లో ఒక వారంలో పడాల్సినటువంటి వర్షం కొన్ని ప్రాంతాల్లో కేవలం 12 గంటల్లో పడడం వల్ల కూడా సుమారుగా ముఖ్యంగా చూస్తే సెంట్రల్ ప్రావిన్స్, చైనా సెంట్రల్ ప్రావిన్స్ ఆఫ్ హిబీలో చూస్తే ఒక నెలలో పడాల్సినటువంటి వర్షం, వారం అన్నాను, నెలలో పడాల్సిన వర్షం 12 గంటల్లో పడిందంటే అర్థం చేసుకోవచ్చు ఎంత స్థాయిలో, ఎంత భారీ వర్షపాతం నమోదైంది అనేది. ఏ అధికారులు అంచనా వేయగలుగుతారు ఇంత పెద్ద వర్షం పడుతుందని? వాతావరణ శాఖ కూడా అంచనా వేయలేని పరిస్థితి. చాలా ప్రాంతాల్లో ఇక చేసేదేమీ లేక, అంటే నడుచుకుంటూ వెళ్ళలేక, వేరే ట్రాన్స్పోర్టేషన్ లేక తప్పనిసరి పరిస్థితుల్లో వాళ్ళ కార్లు తీసి వేరే ప్రాంతాలకు వెళ్ళడానికి ప్రయత్నిస్తున్నారు. కొన్ని చోట్ల ఆ దారిలోనే కార్లు కూడా కొట్టుకుపోతున్నాయి. మరికొన్ని చోట్ల ఏది రోడ్డో, ఏది గుంతో, ఏది నదో అర్థం కాక డ్రైవ్ చేసుకుంటూ వెళ్ళి ఆ వాటర్లో పడిపోయి ప్రాణాలు కోల్పోతున్నటువంటి పరిస్థితి మరొకసారి మనం స్క్రీన్ మీద చూస్తున్నాం. భారీ ఎత్తున వచ్చినటువంటి ఈ మడ్ ఫ్లడ్, అంటే బురదతో కూడినటువంటి ప్రవాహం వల్ల ఇళ్ళన్నీ కూడా కూలిపోయినటువంటి పరిస్థితి. క్షణాల్లోనే అసలు ఆ ప్రాంతంలో ఇళ్ళు ఉన్నాయా అని కనీసం గుర్తుపట్టలేని స్థాయిలో అక్కడ విధ్వంసాన్ని మనం చూస్తున్నాం. సహజంగా కొండలపై నుంచి వరద ప్రవాహం ధాటి ఎక్కువగా ఉన్నప్పుడు ఆ ధాటిలో చెట్లు, అక్కడ ఉన్నటువంటి రాళ్ళు, మట్టి, ఇవన్నీ బురద, ఇవన్నీ కలిసి పూర్తిగా ఒక బురద ప్రవాహం, బురద ఒక పెద్ద అలలాగా వచ్చి అక్కడ ఉన్నటువంటి ప్రాంతాన్ని అంతా కూడా కప్పేసినటువంటి పరిస్థితి. ప్రజలు ప్రాణాలు గుప్పెట్లో పెట్టుకొని భయంతో పరుగులు తీస్తున్నటువంటి పరిస్థితి మనకు కనిపిస్తోంది. పూర్తిగా సుమారుగా చూసినట్టు ఈ ప్లమ్ రైన్స్ అంటారు. ఇంతకుముందు ఒక వారం 10 రోజుల క్రితం వచ్చిన వాటిని ప్లమ్ రైన్స్ అంటారు. ఎందుకంటారంటే ఈ ప్లమ్ రైపింగ్ సీజన్లో, ఈ ప్లమ్ అనేది పండి పంట చేతికొచ్చే సీజన్లో పడే వర్షాలను ప్లమ్ రైన్స్ అంటారు. సహజంగా చైనాలో ఈ ప్లమ్ రైన్సే దగ్గరగా చైనాకి సంబంధించినట్లు ఎకానమీలో చూస్తే $10 బిలియన్ డాలర్స్లో మనం క్యాలిక్యులేట్ చేస్తే $10 బిలియన్ ఆఫ్ చైనీస్ ఎకానమీని ధ్వంసం చేసినట్లుగా తెలుస్తుంది. ఇది చైనాకి అతిపెద్ద దెబ్బ. ప్రపంచ దేశాలతో ఆర్థికంగా పోటీ పడుతూ, అగ్రరాజ్యంతో పోటీ పడుతున్నటువంటి చైనాకు ఈ వరదల ఉధృతి అనేది ఖచ్చితంగా ఒక భారీ దెబ్బగానే చూడాలి. ఇప్పుడప్పుడే చైనా ఇక ఇండియాని కవ్వించే స్థాయి కానీ, ఇతర దేశాలకి యుద్ధాల్లో మేము హెల్ప్ చేస్తామనే స్థాయి కానీ, లేదంటే అమెరికాని దెబ్బ కొట్టాలని ఇలాంటి ప్రయోగాల్ని ఆపి సొంత దేశం మీద ఫోకస్ చేసుకోవాల్సిన పరిస్థితి. ఇదంతా రిపేర్ చేసుకొని బయటపడాలంటే చాలా సమయం పట్టే అవకాశం ఉంటుంది. $10 బిలియన్ ప్లమ్ రైన్సే ఇంత నష్టాన్ని మిగిల్చాయంటే ఇప్పుడు వస్తున్నటువంటి వరదలు, అంటే గత వారం 10 రోజుల క్రితం కురిసినటువంటి వర్షాలే $10 బిలియన్ నష్టపరిచాయి చైనా కంటే. ఇప్పుడు వచ్చినటువంటి వరదలు ఇంకా ఉధృతి ఎక్కువగా ఉంది. ఇంకా ఎప్పటిలోపు ఈ వర్షాలు తగ్గుతాయి, ఈ వరదలు తగ్గుతాయో తెలియని పరిస్థితుల్లో ఇక చైనా ఎంత నష్టపోతుందో అంచనా వేయడం కూడా కష్టంగా కనిపిస్తుంది. 80,000 మంది లెక్కల ప్రకారం నిరాశ్రయులయ్యారు. కానీ సుమారుగా 1,00,000కు పైగా నిరాశ్రయుల సంఖ్య ఉండే అవకాశం ఉంది. 100 మందికి పైగా మృతి చెందినట్లుగా తెలుస్తోంది లెక్కల ప్రకారం. కానీ ఈ సంఖ్య మరింత ఎక్కువగా, అంటే ఇప్పుడు 100 అంటున్నాం కానీ సుమారుగా 200 నుంచి 300 కూడా ఉండే అవకాశం ఉంది మృతుల సంఖ్య. ఇంకా చెప్పలేమంటున్నారు అధికారులు. మరోవైపు ఒక నెలలో కురవాల్సినటువంటి వర్షం, నెల రోజుల్లో కురిసేటువంటి వర్షం 12 గంటల్లో కురిసింది అంటే సెంట్రల్ ప్రావిన్స్లో, చైనా సెంట్రల్ ప్రావిన్స్ హుబీ అనే ప్రాంతంలో 12 గంటల్లో నెల రోజుల్లో కురవాల్సిన వర్షం కురిసిందంటే ఏ స్థాయిలో వర్షాల ప్రభావం, వరద ఉధృతుందో మనం అర్థం చేసుకోవచ్చు. కార్లన్నీ కూడా ఆట బొమ్మల్లా కొట్టుకుపోతున్నాయి. పెద్ద పెద్ద బిల్డింగ్స్ పేక మేడల్లా కూలిపోతున్నాయి. ప్రజలు ఎంతమంది గల్లంతయ్యారో ఖచ్చితంగా చెప్పడం కష్టం. 1,00,000 మందికి పైగా నిరాశ్రయులయ్యారు. 200 మందికి పైగా మృతి చెందారు.
చూస్తున్నాం మనం విజువల్స్లో. చిన్న పిల్లల్ని భుజాల మీద ఎక్కించుకొని తీసుకువెళ్లాల్సినటువంటి పరిస్థితి. కొంతమంది కార్లు సొంత వాహనాల్లో వేరే ప్రాంతాలకు వెళ్దాం, ఇక ప్రభుత్వం వచ్చి సేవ్ చేసే లోపు, ప్రభుత్వ సహాయం వచ్చి మనం తమని ఆదుకునే లోపు ప్రాణాలు పోతాయన్న భయంతో ఇతర ప్రాంతాలకు ప్రయాణం అయ్యారు. సొంత కార్లలో వెళ్తుంటే ఏది రోడ్డో ఏది నీరో తెలియక, ఎక్కడ గుంతలు ఉన్నాయో తెలియక ప్రాణాల మీదకు తెచ్చుకుంటున్నటువంటి పరిస్థితి, పూర్తిగా కొట్టుకుపోతున్నటువంటి పరిస్థితి మనకు కనిపిస్తుంది. చాలా వరకు చైనా సరిహద్దు ప్రాంతం అంతా కూడా అత్తలాకుతలం అయినట్లుగా తెలుస్తుంది. ఇప్పటికే చైనాస్ వైస్ ప్రీమియర్ ప్రధానంగా జాంగ్ గువాంగ్ లోకల్ అఫీషియల్స్ని ఇప్పటికే రిక్వెస్ట్ చేశారు, వీలైనంత వరకు సహాయక చర్యలు పెంచండి అంటూ కూడా ఆయన చెప్పినట్లుగా తెలుస్తోంది. మొత్తం చైనా అంతా కూడా చాలా ప్రాంతాల్లో ముఖ్యులందరూ కూడా పర్యటనలు చేస్తూనే ఉన్నారు. ఈ నేపథ్యంలో చైనా ఎప్పట్లో మరి ఫ్లడ్స్ నుంచి కోలుకుంటుంది అనేది మాత్రం చెప్పడం కష్టం చెప్పాలి.你把你铁打倒里的时候，就好像就这么大呀！我操！哎，看看。తెలుగులో ఫాస్టెస్ట్ న్యూస్ యాప్ ఇప్పుడు కొత్త అవతారంలో 5 సెకండ్లోనే పూర్తి వార్తా సమాచారం మీ చేతుల్లోకి. సోషల్ మీడియా ట్రెండ్స్ మీ కళ్ళ ముందుకే లైవ్ టీవీ అండ్ వాయిస్ సెర్చ్ ఆప్షన్స్ తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.